సూర్యాపేట జిల్లా చివ్వేళ్ల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. గుర్రంతండా వద్ద దంతాలపల్లి రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. 45 రోజులు అవుతున్నా సరే ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం లోడింగ్కు బస్తాకు 10 రూపాయలు డిమాండ్ చేశారని, తాము 8 రూపాయలు ఇస్తామన్నప్పటికీ ధాన్యాన్ని లోడింగ్ చేయటం లేదని వాపోయారు రైతులు. రోడ్డుకు అడ్డంగా కంచె వేసి ధాన్యాన్ని తగలబెట్టారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. దిగుమతి కావటం లేవు. ఆ మిల్లుల స్టాక్ అనేట అని చెప్పారు. మొన్నటి వార్త ఏంది, నిన్న పిలిపించారు 8 రూపాయలు బస్తా అన్నారు. ఇక్కడ మాకు 45 రూపాయలకి కింటి ఇస్తాం. అయినా కూడా 8 రూపాయలు పోయలేదు, వాతావరణం బాగాలేదని అట్ట కూడా ఇస్తాం, ఒప్పుకున్నాను. అయితే ఇలా నిన్న బస్తాలు వేస్తామన్నారు. బస్తాలు వేస్తామని మేము వచ్చేసరికి అక్కడ మొత్తం స్టాక్ అనేట, మనకు కూడా మిల్లు స్టాక్ అనేట లేవు అంట అని ఇప్పుడు చెప్పేస్తారు. ఇది మా పరిస్థితి. మా డిమాండ్ మాకు ఒడ్లు కాంటాలు అయిపోతే మీరు ఇందాక రారు, మీ రోడ్ ఎక్కం. మా పరిస్థితి ఇప్పుడు నెల నుంచి అవుతున్నాయి. వాతావరణం మొత్తం మూసుకొని దగ్గరకు వస్తుంది, గాలులు వానలు. ఇప్పుడు నైట్ 9-11 గంటలకు, నిన్న రాత్రి 11 గంటలకు గాలి వచ్చింది. మీకు తెలుసా విషయం. వచ్చి పట్టాలు నైట్ కప్పిపోయాను. తెల్లగడ వచ్చారు, ఒక్క పట్టు ఉండలేదు. ఈ పట్టాల కాడ ఉండదున్నాగా మా రైతులు గొడవ పెట్టుకుంటారు. పట్టాలు ఒక్క తిరిగి ఉన్నాయి. ఈ గాజుకు మొత్తం ఒక్క ఈ రైతులు మన గొడవ ఇక్కడ మా మార్కెట్లో, ఈ ఐక్యపీ సెంటర్లో ఈ చాలా తీవ్రంగా ఉంది రైతుల పరిస్థితి. వాసన అయితే ఇంకా 2 రోజులు కాకపోతే ఓడనోడు అసలు కుప్పల మీద చేస్తారు. కోట్నాక తండ ఇది గుర్రంతాడు ఎంచరి ఐక్యంలో పోసినాం. ఇప్పుడు నా కాంటా అయిన 8 రోజులు అయినాయి. పోయి ఇప్పుడు 8 రోజులు అంది 10 రూపాయలు బస్సు అయితే అన్లోడ్ చేసుకుంటా, లేకపోతే అన్నారు. సరే 3 రోజుల కింద అత కూడా చెప్పినాం 10 రూపాయలు ఇస్తాం, పోతే పోయి అనుకున్నాం. అది కూడా ఇంకా మిల్లు స్టాక్ అయినాయి అన్నారు, నింపుకుంటారమ్మా అని చెప్పిండ్రు. ఇక్కడ ఐకేపీలో కొన్ని కొట్టి కూడా మిల్లు మాకు ఇవ్వలేదు, ఇంకా ఇదేంది మేము కొట్టమమ్మా అని ఐకేపీలో చేతులు ఎత్తేసారు. దీన్ని ఎమ్మటే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు వచ్చి దీన్ని స్పందించి ఎమ్మటే మాకు మిల్లులు ఇచ్చి కాంటా కొట్టిస్తే రైతులు ఎవరి పొలాలు చేసుకుంటాం, మేము ప్రశాంతంగా ఉంటాం. ఐకేపీ సెంటర్లో ఒడ్లు పోసి నెల అయింది. కాటాలు ఏమంటే బస్తాకి 8 రూపాయలు ఎక్కమ్మట అయితేనే అన్లోడ్ అవుతాయి, అన్లోడ్ కావు. గోదాములలో నికరం చేయాలని నిల్వ ఉంచాలంటే బస్తాకి 8 రూపాయలు అడుగుతుర్రు. అవి కూడా ఇస్తామని ఒప్పుకున్నా కూడా లోడ్ అయిన బండ్లు కూడా ఆగినాయి. బస్తాలు నింపిన బస్తాలు కూడా 1000-1500 కాదు కదా, 3,000-4,000 బస్తాలు నింపి ఆడ ఉన్నా కూడా లారీ వాళ్ళు వస్తలేరు, అవి అన్లోడ్ కావట్లేవు. మేము రైతులు ఏం చేయాలి? గాలింపు పోయి ఒక ఎకరానికి 5 డబ్బాలు 5 నన్నాయి, 3.5 డబ్బాలు కూడా కాలేవు. రైతులకు ఎండిపోయి రాళ్ళు పడి కొన్ని పోయినాయి, వానబడి కొన్ని పోయినాయి, గాలి వచ్చి కొన్ని పోయినాయి. 4 డబ్బాలు అయితే నన్న ఒడ్లు కూడా 3.5 డబ్బాల ఒడ్లు కూడా రాలేదు రైతుకు. ఏ రైతు ఎలా బాగుపడతాడో చెప్పండి మీరే. కలెక్టర్ గారు వచ్చేదాకా మేము ఈ ధర్నా ఆపం. మా ఒడ్లు అన్లోడ్ లోడ్ కావాలి, అన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెల నుంచి 25 రోజుల నుంచి ఓపెన్ అయింది మార్కెట్ అయ్యాక 3 లారీలు పోయినాయి. 3 లారీలు పోయినాక తర్వాత 4,000 బస్స కొట్టిరు. 4,000 బస్స కొట్టి ఇప్పుడు 5 వారం అవుతుంది. ఈ బస్సు వచ్చట్లేదు, అక్కడ దిగుమతి కావట్లేవు. ఎందుకమ్మా అంటే ఏమంటుంది, మా అక్కడ అన్లోడ్ కావట్లేవు, మేము ఏమంటుంది, ఈ బస్సాలు పోవట్లేవు, ఈ గాజుములకు పట్టాలు ఉండలేవు, వర్షాలు దగ్గరికి వచ్చినాయి. మా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్లో ఏం చెప్పినా కూడా మేము అక్కడైతే మేము కొట్టమని వాళ్ళు అంటున్నారు. మా పరిస్థితి ఇట్లుంది. మేము ఇప్పుడు ఏం చేయాలి? సా ఒకటే మాకు శరణం, మాకు కావాల్సింది. ఇప్పుడు ఇది ఎవరు స్పందిస్తారో, ఎవరు చేస్తారో, ఇది ఎమ్మటే ఐకేపీ సెంటర్లు మళ్ళీ తెరిచి తొందరగా